విజయ్ దేవరకొండ బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలమైంది. గతంలో వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో కింగ్డమ్ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. కంటెంట్ కూడా నెవర్ బిఫోర్ అనేలా ఉండడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా జూలై 31న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇప్పటికే ప్రమోషన్లు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా విషయంలో ప్రత్యేకంగా చర్చలో ఉన్నది బడ్జెట్. ఎందుకంటే ఈ మూవీ రికార్డు స్థాయిలో ఖర్చుతో తెరకెక్కించినట్లు టాక్ వచ్చింది. ఇక నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్వయంగా ఈ విషయాన్ని అయితే వెల్లడించారు. కింగ్డమ్ కోసం మొదటే భారీ బడ్జెట్ అనుకోలేదని, అయితే డిలేలు, సాంకేతిక సమస్యల వల్ల మళ్లీ ప్లాన్లలో మార్పులు వచ్చాయని అన్నారు. దీంతో మొత్తంగా 15 నుంచి 20% వరకు ఖర్చు పెరిగిపోయిందని తెలిపారు. టోటల్ బడ్జెట్ 130 కోట్ల వరకు వెళ్లిందని పేర్కొన్నారు. నాగవంశీ మాట్లాడుతూ విజయ్ మార్కెట్ రేంజ్ కన్నా ఎక్కువ బడ్జెట్ అయినప్పటికీ కూడా దర్శకుడు గౌతమ్ తిన్ననూరిపై నమ్మకంతోనే ఈ ఖర్చు మొత్తాన్ని పెట్టాం. ఆయన కథపై, కథనంపై నాకున్న కాన్ఫిడెన్స్ ఈ నిర్ణయానికి కారణమని అన్నారు. ఈ సినిమాపై ఉన్న నమ్మకం వల్లే భారీ రిస్క్ తీసుకుంటున్నట్లు తెలిసింది. మరోవైపు సినిమా డిజిటల్ రైట్స్ కోసం ప్రముఖ సంస్థ నెట్ఫ్లిక్స్ భారీ మొత్తాన్ని చెల్లించి రైట్స్ ను సొంతం చేసుకుందట. అదే సమయంలో థియేట్రికల్ రైట్స్ కూడా మంచి రేట్లకే అమ్ముడయ్యాయి. బడ్జెట్ చాలా ఎక్కువైనా కానీ కంటెంట్ మీద ఉన్న నమ్మకం వల్లే భారీగా ఖర్చు పెట్టారని నిర్మాత మాటల్లోనే స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ సినిమా థియేటర్లలో బాగా ఆడితేనే పెట్టిన బడ్జెట్ తిరిగి వస్తుంది. కథ పరంగా స్పై యాక్షన్ థ్రిల్లర్ గా ఉండే ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆకట్టుకుందో చూడాలి. అనిరుద్ సంగీతం ఇప్పటికే బజ్ అయితే తెచ్చింది. సినిమా హిట్ అవుతుందన్న అంచనాల మధ్య నిజంగా కింగ్డమ్ విజయ్ దేవరకొండకి కింగ్ సైజ్ విజయాన్ని అందిస్తుందా అనేది త్వరలో తెలుస్తోంది.